హాయ్ అండి అందరికీ. ఈరోజు లెంత్ వచ్చేసి 14, చెస్ట్ వచ్చేసి 32, వేస్ట్ వచ్చేసి 26, హ్యాండ్ సర్కిల్ అండి. హ్యాండ్ మొత్తం హామ్ హోల్ సర్కిల్ 14.5 ఉంది. మనం ఏంటంటే 7.25 తీసుకోవాలి. ఇది 7.25/2. ఒకసారి ఇది వచ్చేసి నేను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి, బ్యాక్ డీప్ నెక్ కటింగ్ అండి. ఫస్ట్ ఇక్కడ కింద స్ట్రైట్ ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు లెంత్ అండి, లెంత్ 14, పైన కింద ఖర్చు కోసం 15కి మార్క్ చేసుకోండి. కొంచెం దూరంలో కూడా 15కి మార్క్స్ చేసుకోండి. స్క్వేర్ తీసుకొని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఓకేనా. ఫస్ట్ షోల్డర్ అండి. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 5 ఇంచెస్లో నెక్కి వచ్చేసి నేను 2 బావు తీసుకుంటున్నానండి. మిగతాది షోల్డర్కి వదిలేస్తున్నాను. చూడండి, 5 ఇంచెస్, 2.75 ఏమో షోల్డర్కి వదిలేసాను, 2.25 ఏమో నెక్కి వదిలేసానండి. అలాగే చంక డౌన్ వచ్చేసి 5.5కి పెడుతున్నానండి. అట్లా కొంచెం దూరంలో కూడా 5.5కి మార్క్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం 5 ఇంచెస్ ఇచ్చాం కదండి, ఇదే డౌన్కి 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఇది ఒక ప్లస్ చేసుకోండి. ఇప్పుడు మనము స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఇటువైపు కూడా ఒక లైన్ వేసుకోవాలి. ఇది చెస్ట్ లైన్ అండి. ఓకే, ఇలా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి 1.5 అండి, 1.25 మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో రౌండ్ వేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ అండి. వేస్ట్ వచ్చేసి తనది ఎంత అని 26ని బై 4 చేయాలండి. 26/4 చేస్తే మనకి 26/4 6.5 వస్తుందండి. దానికి ఒక 1 ఇంచ్ డాట్ కోసం యాడ్ చేసుకోవాలి. 7.5, 7.5కి ఒక మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా. ఎక్స్ట్రా అనేది మీ ఆప్షన్ అండి. 1 ఇంచ్ అయితే కంపల్సరీ ఉండాలి, ఆ పైన ఇంకా మీ చాయిస్. ఇప్పుడు అట్లాగే ఇక్కడ వచ్చేసి వేస్ట్ వచ్చేసి 26 ఉందండి, చెస్ట్ అనేది 32 ఉంది. సో వేస్ట్ మీద చెస్ట్ అనేది హెవీగా ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ప్రిన్సెస్ కట్లో ఒక 2 ఇంచెస్ అనేది మనం ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు 32 ఉంది కదండి, +2 34 సైజుకి మనం కటింగ్ పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం వేసుకున్న తర్వాత పట్టేసినట్టుగా ఉండదండి, కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఓకేనా. 34/4 8.5కి చెస్ట్ లైన్ మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకేనా. లైన్ మార్క్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు వచ్చేసి నెక్ అండి. వీళ్ళ బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలాగే 2 బావుకి వీళ్ళకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి నేను. లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకొని ఇలా రౌండ్గా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ నేను ప్రిన్సెస్ కట్ ఇస్తున్నాను కాబట్టి షోల్డర్ ఏంటంటే 1/2 ఇంచ్ అనేది షోల్డర్ వైపు డౌన్ చేయాలండి.
నార్మల్ బ్లౌజ్కి అయితే మనము నెక్ వైపు చేస్తాం కదా, షోల్డర్ ఇటువైపు ఏంటంటే ప్రిన్సెస్ కట్కి షోల్డర్ వైపు చేసుకోండి. ఓకే, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ డాట్ అండి. బ్యాక్ డాట్ వచ్చేసి దీంట్లో ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్. ఇది వచ్చేసి నేను 4.5 ఇస్తున్నానండి. ఇది 14 ఉంది, ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ కదా, అందుకని నేను 4.5 ఇస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు నేను హ్యాండ్ సర్కిల్ అన్నాను కదా అండి, ఇది కూడా ఒకసారి మనం ఏంటంటే మొత్తం ఫుల్ హ్యాండ్ సర్కిల్ తీసుకొని దాన్ని బై 2 చేయాలండి. బై 2 చేసి మనం మెజర్ తీసుకోవాలి. ఇదేంటంటే 14.5 చేస్తే 7.25 వచ్చిందండి. ఇది అనేది మనకు కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోండి. మనం స్టిచ్ కోసం కూడా హాఫ్ ఇంచ్ వదిలేస్తాం కదండి, ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచ్ వదిలేయండి. 0.25 ఇంచెస్ వదిలేసుకుంటూ ఇలా మెజర్ చేసుకోండి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. 7.25, 7.25 ఇలా వస్తే ఏంటంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత లూజ్ కానీ పట్టేయడం కానీ జరగదండి. ఓకేనండి, కటింగ్ చేద్దాం. ఎక్స్ట్రాస్ కూడా తీసేయండి. తీసేసి ఇక్కడ ఒక కచ్చా పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా ఇది స్టిచ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుందండి. ఇక్కడ కూడా ఒక కచ్చా వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఇదేంటంటే ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి కంపల్సరీ ఏంటంటే స్ట్రైట్ కట్ వేసుకోండి. ఇక్కడ ఒక పావు ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోండి, కంపల్సరీ తీసుకోవాలి. మనం ఉక్సు పట్టి కాజా పట్టికి ఇలా ఫస్ట్ క్లాత్ వదిలేసి లైన్ వేసేసుకోండి చుట్టూరా. తీసుకొని అలాగా చుట్టూ రౌండ్ వేసేసుకోండి. ఇక్కడ ఒక మార్క్స్ ఇలా చేసుకొని వీల్ మార్కర్ తీసుకోండి. వీల్ మార్కర్ తీసుకొని ఇలాగ మార్క్ చేసుకోండి. ఒకవేళ వీల్ మార్కర్ లేకపోతే దీన్ని ఇలా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఒక డాట్ వేసుకోండి. ఓకేనా.
ఇక్కడ పైన కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దామండి. తీసేసి ఇక్కడ మనకి క్లాత్ ఉంది కదండి, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా లైన్ గీసుకోండి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఇటువైపున మనకి లైన్స్ పడతాయండి వీల్ మార్కర్తో చేసినప్పుడు. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ చేసుకొని కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్, లేదంటే నార్మల్గా తీసేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి నెక్ అండి, ఫ్రంట్ నెక్ నేను ఏంటంటే వీళ్ళకి 6 ఇంచ్కి ఇస్తున్నానండి. వీళ్ళు కొంచెం షార్ట్గానే వేస్తారు. ఇక్కడ సేమ్ 2.25కే మార్క్ చేస్తున్నాను. బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్గా వేసేసుకోండి, ఇక్కడ పెంచుకోండి. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ అండి. వేస్ట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్ పార్ట్కి ప్రిన్సెస్ కట్లో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ చెస్ట్ అనేది హెవీగా ఉంటుంది, బ్యాక్ పార్ట్ అయితేనేమో ఫ్లాట్గా ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ఏ సైజు వారికైనా కంపల్సరీ 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు కప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇదేంటంటే వేస్ట్ 6.5, నేను డాట్ కోసం 2.5 ఇస్తున్నాను, ప్లస్ 2 ఇంచ్ ఎక్స్ట్రా అండి. ఓకేనా, ఎంత వచ్చిందండి? 8, 9, 10, 11 ఇంచెస్ వస్తుందండి. 11 ఇంచెస్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 6.25 ప్లస్ 2.25 ప్లస్ 2 ఇంచెస్ 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్కి మనము కింద ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోండి. 11 ఇంచెస్ అండి. ఈ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయాలండి. వదిలేసి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఓకే, అట్లాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచండి, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ అయ్యి మళ్ళీ యాడ్ అవుతుంది కదా. ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని అలాగే ఎక్స్ట్రా కూడా ఇక్కడే మార్క్ చేసేసుకోండి. కింద వైపు కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్ లైన్స్ వేసుకోండి స్ట్రైట్గా. ఓకే, వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇటువైపు నుంచి .5 కండి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు డాట్ లెంత్ చేసుకోండి 2.5. ఓకే, మిగతా ఎక్స్ట్రా పైనుంచి మార్క్ చేసుకోండి. వీళ్ళకి 10.5 లెంత్ ఉంది కాబట్టి నేను 10.5 చేస్తున్నానండి. 10.5కి పైనుంచి అండి, ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా ఒక ప్లస్ మార్క్ చేసుకొని కరువు స్కేల్తో ఇలా కొంచెం ఇలా రౌండ్ పెట్టుకోండి. ఇలా
నుంచి ఇలా స్ట్రైట్ లైన్ దీనికి వేసేసేయండి. దీనికి స్ట్రైట్ లైన్ వేయొద్దండి, ఇక్కడ 1 ఇంచ్ వరకు అయితే స్ట్రైట్గా వేసేయండి. ఇప్పుడు ఫస్ట్ డాట్గా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఇలా వేసుకొని ఇక్కడ మనం డాట్ లెంత్ అండి 0.75కి ఇవ్వండి. ఓకే అండి, లాస్ట్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి ఇదేమో కరువుగా ఉంటుంది, ఇదేమో స్ట్రైట్గా ఉంటుంది. కుట్టేటప్పుడు ఏంటంటే హెచ్చు తగ్గులు వస్తాయండి. దీన్ని మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి. నాకు 5.30 వచ్చిందండి. ఈ 5.30 ఇక్కడ కూడా ఎలా ఉందో సమానంగా చూసుకోండి. ఇలా క్రాస్గా ఇలా పెట్టుకొని 5.30 నాకు ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడ ఎట్లాగో మనం బ్యాక్ పార్ట్ కన్నా 1 ఇంచ్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఈ 1 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. ఓకేనా. ఇది కట్టింగ్కి వెళ్ళిపోతుంది, ఇది కూడా కట్టింగ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇంతే అండి, కటింగ్ చేసేద్దాం. మా వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయండి, కానీ అంటే అందరికీ అర్థం కావాలని చెప్పేసి నేను చేస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా ఇలా ఒరిజినల్ మీద కన్నా పేపర్ మీద ఫ్రంట్ పార్ట్ పేపర్ మీద కట్ చేస్తే ఇంకా బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసినప్పుడు క్లాత్ అనేది ఇక్కడ ఒక పావు ఇంచు కానీ స్టిచ్ చేసేదాన్ని బట్టి పావు ఇంచు ఇలా తగ్గుతూ ఉంటుంది. అదే పేపర్ మీద కట్ చేస్తామండి, దాన్ని ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకొని స్టిచ్ చేస్తే ఇంకా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్. కచ్చా వేసుకోండి. చూడండి, మనకి స్టిచ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. కుట్టిన తర్వాత కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పట్టేసినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకే అండి, నా కటింగ్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.